అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అమ్మతనం కోసం ఆరాటపడింది. గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆశతో ఎదురుచూసింది. 2 రోజులు ఆగితే కలల ప్రతిరూపం కంటి ముందు కనిపించేది. కానీ కాబోయే అమ్మ అనే కనికారం కూడా లేకుండా కసాయి గొంతు నులిమేది. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా కన్నబిడ్డను చంపేశాడు. విశాఖ గర్భిణి హత్య కేసు జరిగి రోజులు గడుస్తున్నా ఆ ఘటన ఇంకా ప్రతి ఇంటికి, ప్రతి కంటికి కన్నీరు పెట్టిస్తోంది. కడుపులోనే చనిపోయిన ఆడబిడ్డ ఆత్మక్ష అమ్మా, నాన్నెందుకు మనల్ని చంపేశారమ్మా? నిన్ను ప్రేమించాడని చెప్పావు, ఏ కష్టం రాకుండా చూసుకుంటాడని నమ్మావు. నేను బయటకొచ్చాక నాన్న, నువ్వు ఆడుకుందాం చిట్టి తల్లి అన్నావు. కానీ ఆ నాన్న చేతిలోనే మన ప్రాణాలు పోయాయి కదమ్మా. నిన్ను, కడుపులో ఉన్న నన్ను మోసం చేసిన నాన్న చంపేశాడమ్మా. అనూష కడుపులోనే చనిపోయిన ఆడబిడ్డ ఆత్మఘోష అయితే అమ్మతో పాటు తాను కూడా తండ్రి చేతిలో చనిపోయినందుకు పాపం ఆ పాప కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండొచ్చు. తాను బయటకొస్తే మహాలక్ష్మిలా చూసుకుంటాడని భావించిన తండ్రే కాలయముడిగా మారిపోతాడని కలలో కూడా ఊహించుండదు. తండ్రి చేసిన పనికి లోకాన్ని చూడలేకపోయింది. ఎంతటి విషాదానికి కారణం అనూషనే. అవును, ఆమె నమ్మకమే ప్రాణం తీసింది. జ్ఞానేశ్వర్ను అనూష గుడ్డిగా నమ్మింది. ప్రేమిస్తున్నాను, ప్రాణంగా చూసుకుంటానని చేతిలో చెయ్యేసి చెప్తే నిజమే అనుకుంది. పెళ్లి చేసుకుంటే మురిసిపోయింది. కడుపులో బిడ్డ పడితే ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ఆమెకి తెలియదు కదా, మెడల్లో 3 ముళ్ళు వేసిన వాడే గొంతు నులుముతాడని, అతడి చేతిలో కన్న కూతురుతో సహా తన ప్రాణాలు పోతాయని. అత్తామామలను పరిచయం చెయ్యకపోయినా అనూష జ్ఞానేశ్వర్ను అడగలేదు. ఎందుకు నాకు మీ అమ్మా నాన్నను పరిచయం చేయట్లేదని పట్టుపట్టలేదు. వాడు చెప్పిన అబద్ధాలను తెలుసుకోలేకపోయింది. భర్త చూపెడుతున్న ప్రేమ నిజమే అని మురిసిపోయింది. కాని నమ్మిన వాడే వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ పసిగట్టలేకపోయింది. క్యాన్సర్ అని మాయ మాటలు చెప్పి విడాకులు అడిగినా, ఫలూదాలో నిద్రమాత్రలు కలిపి గతంలోనే చంపేయాలని చూసినా నా భర్త నా సర్వస్వమని నమ్మింది. చివరికి పెళ్లైన 2 ఏళ్లకే కడుపులో బిడ్డతో పాటు అన్యాయమైపోయింది. తన కుటుంబానికే కాదు, లోకానికి కన్నీరు పెట్టిస్తోంది. 8 నెలల నిండు చూలాలను భర్త జ్ఞానేశ్వర్ గొంతు నులిమి చంపేయడం చూసి అంత నివ్వెరపోతున్నారు. ఆ విషయం విన్నా తెలిసిన వారి కళ్ళు చెమర్చుతున్నాయి. అయ్యో అనూష అంటూ జాలి పడుతున్నారు. అనూష హత్యతో ఆడబిడ్డలు చాలా నేర్చుకోవాలి. ప్రేమ, దోమ అంటూ వెనక తిరిగే వారిని గుడ్డిగా నమ్మి అనూషలో మోసపోవద్దు.